హలో ఫ్రెండ్స్, నేను మీ రాణి. వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు స్నాక్స్ రెసిపీ చూద్దామండి. చాలా సింపుల్ ప్రాసెస్తో 1 కప్పు పొడి బియ్యం పిండి ఉంటే చాలు, చాలా టేస్టీ అయిన స్నాక్స్ రెసిపీ చేసి చూడొచ్చండి. చెగోడీలు షాప్లో కొన్న వాటిలా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. చాలా సింపుల్ ప్రాసెస్తో 10 నిమిషాల్లో ఈ స్నాక్స్ అనేవి కంప్లీట్ చేసేయచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చక్కగా ఈ చెగోడీలను ప్రిపేర్ చేసి సర్వ్ చేయండి. ఇంకా 1 కప్పు పొడి బియ్యం పిండి తీసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోండి. ఏ కప్పుతో మనం బియ్యం పిండి తీసుకుంటే అదే కప్పుతో కరెక్ట్గా 1 కప్పు వాటర్ తీసుకోండి. దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 అర టీ స్పూన్ కారం వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి. ఆయిల్ కానీ లేదంటే వెన్న కానీ వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలుస్తున్నాయి కదా. అరగంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు అండి, దానిని కూడా శుభ్రంగా కడుక్కుని అలా వేసేసుకోండి. ఇప్పుడు వాటర్ కాగటం స్టార్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు వాటర్ని ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా సరిచూసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్న పొడి బియ్యం పిండిని అలా వాటర్లో వేసేసుకుని బాగా కలుపుకోండి. మనం వేసిన వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోతాయండి. ఇంకా వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయొద్దు. గరిటెను వెనక్కి తిప్పుకొని కళాయికి ప్రెస్ చేస్తున్నట్లుగా పిండిని కలిపామంటే పిండి అంతా కూడా ముద్దలాగా వచ్చేస్తుంది. కొంచెం చల్లారిన తర్వాత గరిటె పక్కన పెట్టుకుని చేత్తోనే పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోండి. మొత్తం అంతా కూడా ఇలా రెడీ అయిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని పిండి ముద్ద అంతా కూడా అప్లై చేయండి. ఇలా ఆయిల్ని అప్లై చేసామంటే చేతికి పిండి అనేది అంటుకోకుండా మనం చెగోడీలు చేసుకోవటానికి ఈజీగా వస్తాయండి. ఇప్పుడు కొంచెంగా పిండి ముద్దను తీసుకుని చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా పూరీ పీటను తీసుకుని సన్నగా పొడవుగా నేను చూపించే విధంగా చేసుకోండి. వీలైనంత సన్నగా పొడవుగా చేసుకోండి. ఇలా సన్నగా చేసుకున్నప్పుడు మాత్రమే మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత లోపల వరకు కూడా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. లేదంటే లోపలంతా కూడా పచ్చిగానే ఉంటాయి. వీలైనంత సన్నగా పొడవుగా చేసుకున్న తర్వాత ఇలా నేను చూపించే విధంగా రౌండ్గా చుట్టుకుని అంచుల్ని గట్టిగా నొక్కుకోండి. అంచులు కరెక్ట్గా నొక్కకపోతే మనం ఆయిల్లో వేసిన వెంటనే అవి ఓపెన్ అయిపోతాయండి. అందుకే కరెక్ట్గా మనం అంచుల్ని టైట్ చేసుకుని నొక్కుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకున్నాం కదా. ఇలా ఒకేసారి అన్నీ రెడీ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఆయిల్కి పట్టినన్ని చెగోడీలను అలా వేసుకోండి. స్లోగా అలా ఆయిల్లో వేసుకున్నట్లయితే కరెక్ట్గా ఆయిల్కి పట్టినన్ని మాత్రమే వేసుకున్నట్లయితే కరెక్ట్గా ఫ్రై అవుతాయండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే గరిటెను పెట్టండి. వేసిన వెంటనే గరిటె పెట్టామంటే ఓపెన్ అయిపోతాయి. ఇలా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇలా ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన చెగోడీలు అన్నీ కూడా అలాగే డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్తో తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాం కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా రెడీ అయిపోయండి. ఎంతో టేస్టీగా ఉండే రైస్ ఫ్లోర్ చెగోడీలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినే చెగోడీలు. పెసరపప్పు వేసాం కదా, మనం తింటున్నప్పుడు ఆ పప్పు అనేది బాగా తగులుతూ పంటికి తగులుతూ కమ్మగా అనిపిస్తాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి.
తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాం కదా, చాలా సింపుల్ ప్రాసెస్తో మీరు కూడా కుక్ చేసి ఎలా కుదిరాయో కమెంట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత వచ్చే నోటిఫికేషన్ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.